కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చదువుకున్న వాక్య భాగము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. సోదరుడు మానస వచ్చి చదువుతుంది. 12వ వచనం మొత్తం 12, 13 వచనాలు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12, 13 వచనాలు. నేటి దినానికి ఏర్పాటు చేసిన వాక్య భాగము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుతుంది. జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణము పేరును, నా కొత్త పేరును వాని మీద రాసేదను. దేవుని వాక్యం దీవించబడును గాక. దేవునికి 13. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. అందరి కాదు ప్రార్థన చేసుకుందాం. చదవబడిన వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడులాగా ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిస్థితులని పరిశుద్ధ బాధపడికి స్తోత్రం రచన. ఈ మధ్యాహ్న సమయంలో దేవా చదవబడిన వాక్య భాగం ద్వారా నీవు మాతో కూడా మాట్లాడండి. జయించిన వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుడు గాక అనే ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడబోచున్నది స్తోత్రం రచన. ఏ కార్యములు మేము గ్రహించవలెనో ప్రతి ఒక్కటి కూడా నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరచి బలపరచున్నాను. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడిన వాక్య భాగం మరొకసారి చదువుకుందాం. జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. 13వ వచనం కూడా సంగములతో ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక. సరే, మంచిది. వాక్యం చదువుకున్నాం. నాకు నవ్వు వస్తుంది, కానీ చెప్పక తప్పదు. ఎంతమందికి చెవులోనే ఒకసారి చెక్ చేసుకోండి. దేవుడు చెప్తున్నాడు, సంగములతో ఆత్మ చెప్పు మాట చెవి గలవాడు. మీకు ఉన్నాయా చూసుకోండి. చూసుకోరా? ఉన్నాయా? కన్ఫామ్ చెవులు ఉన్నాయి. గట్టిగా చెప్పండి, ఉన్నాయా లేవా? ఉన్నాయా? అట్లయితే లాస్ట్ 5 నిమిషాలు మొత్తం క్వశ్చన్స్ అడుగుతా. ఏమేమి చెప్పానని అడుగుతా. అప్పుడు నీకు చెవులుంటే ఆ సంగతులు వినుగాక. వింటే అవి ఏం చేస్తా? గుర్తుంటాయి. మీరు విన్నారా వినలేదా అని లాస్ట్ అడుగుతా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను, చెవులు మాకు ఉన్నాయి. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, జయించిన వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. దేవునికి మహిమ కలుగును గాక. జయించిన వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తానని చెప్తున్నారు. దేవుడు ఆయన సన్నిధానములో మనల్ని స్తంభముగా చేయడానికి మనము జయించాలి అని చెప్తున్నాడు. ఏం చేయాలంట? జయించాలి. జయించిన వారిని మాత్రమే నా దేవుని అనగా దేవుని యొక్క ఆలయములో ఒక స్తంభముగా చేస్తాం. వాడు ఇక మీదట ఎన్నటికీ దాని నుండి ఏం చేయడంట? బయటికి పోవడం. బైబిల్ గ్రంథములో ఏది జయించాలి అనే దాని గురించి మనం ధ్యానించడానికి మునుపు బైబిల్ గ్రంథములో కొన్ని స్తంభాల గురించి రాయబడినది. ఒక సందర్భమునకు ఒక స్తంభం ఉంది. ఒక్కొక్క సందర్భానికి ఒక స్తంభముని గురించి వారు నాటిన కొన్ని స్తంభాల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడినది. హల్లెలూయా. ఈ వాక్యము 1 సంవత్సరం క్రితము, కరెక్ట్ గా 14 నెలల క్రితము ఇదే సంఘములో ఇదే బలిపీఠం నుంచి బోధించబడినది. గుర్తుందా? ఎన్ని నెలలు? 14 నెలల క్రితం.
హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. తిరిగి దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి. ఏ స్తంభాలు బైబిల్లో ఉన్నాయంటే అన్ని చదవకుండా పోవడానికి సమయం లేదు కాబట్టి మీరు రాసుకోండి, తర్వాత చదువుకోండి. ఆది కాండము 19వ అధ్యాయం 26వ వచనంలో చదివినట్లయితే అక్కడ మొదటిగా చదువు. అయితే ఉప్పు స్తంభమాయను. దేవుడికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఒక స్తంభం ఉంది. మొదటిగా ఆది కాండములో 19వ అధ్యాయం 26వ వచనంలో ఉంది. లోతు భార్య దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళడానికి మనస్సున ఉంచుకొనక వెనకకు తిరిగినందువలన ఏమైంది? ఉప్పు స్తంభం అయింది. హల్లెలూయా. ఉప్పు స్తంభాన్ని, ఉప్పుని తీసుకుపోయి నీళ్ళలో పెడితే ఏమవుతుంది? ఉప్పుని తీసుకుపోయి చలిలో పెడితే ఏమవుతుంది? ఉప్పుని తీసుకుపోయి ఎండలో పెడితే ఏమవుతుంది? ఎండలో కరిగిపోద్ది, వానలో కరిగిపోద్ది, తర్వాత నీటిలో కరిగిపోద్ది, వర్షంలో కరిగిపోద్ది, మంటలో కూడా కరిగిపోద్ది ఉప్పు. లోతు భార్య ఉప్పు స్తంభంగా మార్చబడింది. ఎందుకంటే దేవుడు వెళ్ళమన్న స్థలాన్ని విడిచి వెనకున్న సొదొమ గొమొర్ర తట్టు తిరిగినందు వలన. ఈరోజు దేవుడు చేయించమని మొదటి కార్యం చేయించిన వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తానని చెప్పిన దేవుడు మొదటిగా నేను చేయించవలసిన మొదటి కార్యము, మనము విడిచొచ్చిన లోకము తట్టు తిరిగి ఏం చేయకూడదు? చూడకూడదు. లోకము తట్టు నువ్వు తిరిగినట్లయితే, నువ్వు క్రైస్తవుడిగా మార్చబడిన తర్వాత, క్రైస్తవుడు అని పేరు చెప్పుకుంటున్న తర్వాత లోకము తట్టు అనగా పాడైపోయి నాశనమైపోయి లోకము తట్టు వెనకకు తిరిగి నువ్వు చూసినట్లయితే నువ్వు ఏ స్తంభముగా మార్చబడతా? ఉప్పు స్తంభము. లోతు భార్య ఉప్పు స్తంభముగా మార్చబడింది. ఆ ఉప్పు స్తంభము ఎండకి వానకి ఎండి కరిగిపోయి చివరికి అది కనిపించనిదిగా మార్చబడింది. నీ జీవితము ఇక ఎప్పటికీ కనిపించేదిగా, నిత్య నరకంలోనికి ప్రవేశించేదిగా ఉండకుండా ఉండాలంటే నీవు నీ జీవితంలో వెనకున్న వాటిని ఎప్పుడు కూడా చూడకూడదు. అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది, ముందున్న వాటి కొరకు నువ్వు ఏం చేయాలా? వేగిర పడాలంటే త్వరగా పరిగెత్తాలి. హల్లెలూయా. రెండవది నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనము, నిర్గమకాండము 33వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివినట్లయితే ఇక్కడ మేఘ స్తంభము, అగ్ని స్తంభము. పగలు ఒక్కొక్కరు చదవండి. 33 ఒకరు చదవండి, 13వ అధ్యాయం ఒకరు చదవండి. ఆ మేఘ స్తంభము దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు? పగలు ఎండ దెబ్బ తగలకుండా ఉండే నిమిత్తమై మేఘ స్తంభము, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా నిమిత్తమై ఏ స్తంభం అని? అవన్నీ చదువుతానికి ఇప్పుడు వదిలేమ్మా, అంతా చదువుకుంటే కొద్దిగా మనకి టైం లేదు. పగలు రాత్రి వారిని కాపాడడానికి, ఇశ్రాయేలీయులను కాపాడడానికి మేఘ స్తంభము, అగ్ని స్తంభం అని దేవుడు మార్చాడు. ఈరోజు దేవుడు చేయించమని చెప్పిన మనలలో మేఘ స్తంభముగా, అగ్ని స్తంభముగా దేవుడు చేయదలుచుకోవాలి. దేవుడు మనల్ని అగ్ని స్తంభముగానో మేఘ స్తంభముగానో ఉంచుతానని చెప్పట్లా. చేయించిన వారిని నా దేవుని ఆలయములో ఒక్క స్తంభముగా చేస్తానని చెప్తున్నా. బైబిల్లో ఉంది, ఇశ్రాయేలుకి ఎండ తగలకుండా, ఇశ్రాయేలుకి వెన్నెల దెబ్బ తగలకుండా మేఘ అగ్ని స్తంభాలను దేవుడు చేశాడు. మూడవది చదవండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో చదివినట్లయితే పిల్లర్ ఆఫ్ ఐరన్ అంటే ఇనుప స్తంభముగా వారిని నియమించాడు. ఇనుప స్తంభము అనే ఒక స్తంభముని గురించి రాయబడి ఉన్నది. ఇది ఇనుముతో చేయబడినది. ఇనుముతో చేయబడిన స్తంభముగా దేవుడు మనల్ని మార్చుకోవడానికి దేవుడికి ఇష్టము కాదు. ఇనుము కొన్ని రోజులు వర్షములో ఉంటే ఏమవుతుంది? తుప్పు పట్టుతుంది. అదే ఇనుము ఎండలో ఎక్కువసేపు ఉంటే ఏమవుతుంది? వేడిలో ఎక్కువసేపు ఉంటే ఇనుము ఏమవుతుంది? కరిగిపోతుంది. అదే ఇనుము చలిలో ఉంటే ఏమవుతుంది? తుప్పు పట్టిపోతుంది. తుప్పు పట్టి కొంచెంగా క్షీణించిపోతుంది. ఇనుము కూడా ఎక్కడ ఉండదు? ఎండలో ఉండలేదు,
వానలో ఉండలేదు, ఇంకో దేంట్లో చలిలో కూడా ఉండలేదు. నిన్ను నన్ను దేవుడు ఇనప స్తంభముగా కాదు దేవుడు చేయదలుచుకున్నది, దేవుని ఆలయములో ఒక స్తంభముగా. ఇనప స్తంభముల గురించి బైబిల్లో ఉంది. 4వది చదవండి. పరమగీతములు 3వ అధ్యాయము 6వ వచనము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. నేను దానచన వాక్యాలు చదువుకుంటూ పోతాను, మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి. ఈ స్తంభాల గురించి ఉంది, చదవండి. ధూప స్తంభము అనగా పొగ, ధూప స్తంభం అనగా ధూపం వేస్తే అది పొగ వచ్చినట్లుగా వచ్చును. పొగ స్తంభముగా. పొగ స్తంభం అంటే దానికి అర్థము స్థిరత్వము లేని జీవితం. ఏం జీవితం అండి? స్థిరత్వము లేని జీవితం. పొగ మీకు తెలిసిన ఎంతసేపు పొగ నిలబడుద్ది? ఎంతసేపు పొగ? మిల్లీ సెకండ్స్, సెకండ్స్ లో కాదు, మిల్లీ సెకండ్స్. అంటే సెకండ్స్ లోనే తక్కువ టైం మాత్రమే పొగ ఏం చేస్తుంది? ఒక ప్రదేశంలో నిలబడుతుంది. దేవుడు మనల్ని పొగ స్తంభముగా నియమించడానికి కోరట్లేదు. ఇక్కడ బైబిల్లో ఉంది పొగ స్తంభము అని చెప్పబడింది. అది ధూప స్తంభము అనగా పొగతో నింపబడిన స్తంభము. లాస్ట్ గా ఇంకొకటి చదవండి. అది కాదమ్మా, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 2వ వచనము, ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనములో చదివినట్లయితే అక్కడ ఇంకొక స్తంభం గురించి బైబిల్లో రాయబడి ఉన్నది. అది పిల్లర్ ఆఫ్ స్టోన్ అనగా రాతి స్తంభము. ఏ స్తంభము? రాతి స్తంభము. పిల్లర్ ఆఫ్ స్టోన్, రాతితో చేయబడిన ఒక స్తంభము. స్తంభాలు చాలా ఉంటాయి, రాతితో కూడా చేయబడిన ఒక స్తంభం ఉంది. రాతి స్తంభం అనగా రాతి గుండె. ఏంటిదండి? రాతి గుండె. అందుకే దేవుడు చెప్తున్నాడు, రాతి గుండెని మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెని మీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. దేవుడు మనల్ని చేసే స్తంభము రాతి స్తంభము కాదు. ఇప్పుడు అసలు మన వాక్యంలోనికి మనం వెళ్తాం. ఎందుకు ఇన్ని స్తంభాల గురించి చెప్పాడు ఈ పాస్టర్? ఇది వాక్యంలో లేనప్పుడు ఇప్పుడు మన వాక్యంలో కదా అంటున్నాడు. ఇప్పుడేమో ఇన్ని స్తంభాల గురించి చెప్పారంటే ఏ స్తంభముగా దేవుడు నిన్ను చెయ్యదలుచుకున్నాడు? బైబిల్లో ఏ స్తంభాలు అయితే ఉన్నాయో వాటి వలె కాక దేవుడు క్రొత్త నిబంధన సంఘమైన యేసు రక్తము ద్వారా కడగబడిన నిన్ను నన్ను దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేయదలుచుకున్నాడు. ఆ స్తంభముగా నువ్వు చేయబడాలంటే నువ్వేం చేయాలంట? ఏం చేయాలంట? దేవుని ఆలయములను ఒక స్తంభముగా నిలబడాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలా? జయించాలి. ఏం చేయాలా? జయించాలి. ఇప్పుడు దేనిని జయించాలి? చెప్పబడిన 5 స్తంభాలుగా దేవుడు నిన్ను చేయదలుచుకోవాలా. అదేదో ఉప్పు స్తంభము, మేఘ స్తంభము, అగ్ని స్తంభము, ఇనుప స్తంభము, పొగ స్తంభము, రాతి స్తంభముగా నేను చేయదలుచుకోవాలా. దేవుని సన్నిధానములోనే ఒక స్తంభముగా దేవుడు చేయదలుచుకున్నాడు. అలాగున నీవు ఉండాలంటే నువ్వేం చేయాలా? జయించాలి. దేనిని నువ్వు జయించాలి? న్యాయాధిపతుల పుస్తకము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఒక ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు, వారు కానానులో ప్రవేశించుటకు మునుపు వారు కొన్ని కార్యాలని చేయించాలని చెప్పి. చదవండి త్వరగా. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా నీకు మించి బలమునకు జ్ఞానమునకు నీకు మించిన వారిని ఏడు జనములను నీ యొద్ద నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వాటిని నీకు అప్పగించినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు నేను చేయించాల్సిన కార్యాలను గురించి దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు కానాను దేశంలో ప్రవేశించడానికి మునుపు దేవుడు చెప్తున్నాడు, మీరు కానాను దేశంలో ప్రవేశించడానికి మునుపు ఆ కానాను దేశంలో 7 జాతుల జనులు అనగా 7 విధములైన జనాలు అక్కడ నివాసం చేస్తున్నారు. మీరు వాటిని నేను మీకు అప్పగిస్తాను. మీరు వాటిని హతము చేసి మీలో నుంచి ఏం చేయండి?
మీకేమవుతుంది? స్వతంత్రం అవుతుంది. హల్లెలూయా. మనం కూడా స్వర్గ కానాను పరలోక రాజ్యము కొరకు ఈరోజు క్రైస్తవులుగా వెళ్తా ఉన్నా, క్రైస్తవులు అని చెప్పుకుంటూ నడుస్తూ ఉన్నా, క్రైస్తవులు అని చెప్పుకొని నడుచుకుంటూ వెళ్ళే మనకి ఈ 7 జాతుల జనులు అనగా ఆ రోజు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలో ఉన్న ఆ 7 జాతుల జనులకి ఉన్న 7 స్వభావాలు ఈ రోజు నా జీవితంలో ఉంటే మనందరూ ఈ రోజు చెప్పుకుంటా ఉంటాం కదండి. మనం ఎవరన్నా అడుగుతారు, ఎవరన్నా అడిగారు అనుకోండి, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీరందరూ యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారండి? యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు చెప్పండి. నేను ఎందుకు నమ్ముకున్నామయ్యా చెప్పయ్యా అంటవా? నేను చెప్తే ఏమేం ప్రయోజనం లేదమ్మా. నువ్వు ఎందుకు దేవుడిని నమ్ముకున్నామో తెలియకోకుండా నమ్ముకున్నావు అనుకో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా పాస్టర్ అడిగితే నువ్వు ఎందుకు పాస్టర్ అయ్యావంటే మా ఆయన పాస్టర్ కాబట్టి నేను పాస్టర్ అని ఇప్పుడు చెప్పింది అనుకో, ఏమైనా అర్థం ఉందా? అర్థం లేదు. నువ్వు ఎందుకు పాస్టర్ అయ్యా అంటే దేవుడికి సేవ చేయడానికి అని చెప్పింది అనుకో, దాంట్లో ఏమైనా ఒక అర్థం ఉంది. ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, మీరు ఎందుకు దేవుడిని నమ్ముకున్నారు? ఏముందయ్యా ఈ పాస్టర్లు అందరూ వచ్చి దేవుడు నమ్ముక పరలోకం పోతా అన్నాడు, ఏదో నమ్మాను, మునిగాను, లేసా, అంతేనా? అక్కడ వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అదే అందరి పక్షాన అక్కడే చెప్పింది కాదు కదా. మరి ఎందుకు నమ్ముకున్నాడు దేవుడిని? కరెక్ట్గా చెప్పాలి త్వరగా. ఏదన్నా నీ ఎరుమహాలు వేసుకుని నన్ను చూస్తున్నాడు, ఉడరాయుడు ఇక్కడ నిలబడి ఏదో చేస్తున్నాడు, నేను ఇక్కడ ఏదో బొమ్మలు ఆడేస్తున్నట్టు, పెట్రోల్ పెట్టి వస్తున్నాడు, డబ్బు 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 చూసుకుని వస్తుంటాడు, అయ్యో నేను కొడుతున్నట్టు అందరూ చూస్తుంటే ఎట్లా? ఇదే సినిమా జరగట్లా. ఎందుకు దేవుడు నమ్ముకున్నారు చెప్పండి? చాలా చాలా పెద్ద వాక్యం ఇది. ఎందుకు దేవుడు నమ్ముకున్నారు? దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడని నమ్ముకున్నారా? ప్రాణం పెడితే నమ్ముకుంటారా? సరే, ఒకటి. ఇంకెందుకు నమ్ముకున్నారు? ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆధార్ కార్డు ఎందుకు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు ఆధార్ కార్డు? తీసుకోకపోతే భారతదేశంలో ఉండలేరు కాబట్టి తీసుకున్నా. తీసుకోకపోతే ఏ సిమ్ కార్డు రాదు, ఏ కార్డులు ఏమి ఉండవు కాబట్టి ఆధార్ కార్డు తీసుకున్నా. ఇప్పుడు క్రైస్తవుడిగా ఎందుకు మారావు? పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడడానికి. హల్లెలూయా. ఆ రోజు ఇశ్రాయేలీయులు కూడా ఆ పరమ కానాను దేశంలోనికి పాలు తేనెలు ప్రవహించే ఆ కానాను దేశంలోనికి ప్రవేశించడానికి వారు కానాను యాత్రను చేశారు కదండి. కానాను దగ్గరకు వచ్చిన తర్వాత ఈ రోజు కూడా మనం యేసు రాకడికి దగ్గరగా వచ్చాం. యేసు రాకడికి దగ్గరకు వచ్చిన మనకు కూడా దేవుడు చెప్తున్నాడు, నేను మీకు ఇచ్చిన ఈ దేశంలో 7 జాతుల జనులు ఉన్నారు, వారిని మీరు వెలగొట్టి ఏం చేయండి? ఆ దేశంలో మీరు స్వాధీనపరచుకోండి. నీవు కూడా పాలు తేనెలు ప్రవహించే స్వర్గ కానానైన పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే నీకు దేవుడు అనుగ్రహించిన ఈ శరీరములో నుంచి 7 జాతుల జనాలు అనే 7 స్వభావాలు నీలో నుంచి తీసివేస్తే నువ్వు పాలు తేనెలు ప్రవహించి కానాను దేశంలో నువ్వేం చేస్తా? ప్రవేశించగలుగుతా. మొదటిది చదవండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. తొందరగా అట్లే ద్వితీయోపదేశ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్ళి ఆ జనులలో మొదటి జాతి పేరు చెప్పండి. మొదటిది ఎవరిలో? హిత్తీయులు, పీపుల్ ఆఫ్ ఫియర్. హిత్తీయులు అనగా ఆ దేశానికి మొదటి ఆ జనులకు ఉన్న పేరు పీపుల్ ఆఫ్ ఫియర్. భయపడు లేదా భయపరచు జనులు. ఇప్పుడు న్యాయాధిపతుల్లోకి వెళ్తే 6వ అధ్యాయం 12వ వచనంలోకి వెళ్తే గిద్యోను ఏం చేస్తాడో తెలుసా? భయపడుతున్నాడు. అతనికి కనపడి
దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దూత గిద్యోను దగ్గరికి వచ్చి పరాక్రమము కదా బలాఢ్యుడా అంటుంది. వీడేమో ఎక్కడ కూర్చొని అన్నాడు, ఓ ఏమో ఫిలిస్తీన్లు వచ్చారు. ఎవరు? మిద్యానీయులా ఫిలిస్తీన్లా? మిద్యానీయులా ఫిలిస్తీన్లా? మిద్యానీయులు వచ్చారు. మిద్యానీయులు మా పంటనంతా ఎత్తుకోపోతున్నారు. వీడు వస్తే వీడు కనిపిస్తే నేను ఎక్కడ కొడతాడో అని చెప్పి వీడు గానుగు చాటు కూర్చోనంటే దేవదూత వాణ్ణి చూసి ఏమంటుంది, పరాక్రమము కదా బలాఢ్యుడా. నువ్వు కూడా ఈరోజు నీ సమస్యలు, నీ భారములు, నీ దుఃఖాలన్నీ చూసుకుంటూ, నీ కుటుంబంలో ఉన్న ప్రతిదీ చూసుకుంటూ, అయ్యో నా జీవితం ఏమైపోతుందో అనుకుంటున్నా. దేవుడి వాక్యం సెలవిస్తుంది, తిరిగి వారు దేవుడి రాజ్యంలో ప్రవేశించు. నీవు మొదటిగా జయించాల్సినది ఏంటిదండి? భయం. ఏంటిది? భయం. పిరికితనాన్ని నీలో చేయాలా, పక్కన పెట్టాలా. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, పిరికి వారిగా ఉండకూడదు. యేసుప్రభువే చెప్పాడు, మీరు పావురం వలె, చెప్పండి, పావురం వలె నిష్కపటులై, పాము వలె వివేకము. పాము ఒక్కడే వచ్చింది అనుకోండి, నాగుపాము పిల్ల ఎంత వచ్చింది అనుకోండి, దానికి ఒక రాయి పుస్తకం పట్టండి, ఏం చేస్తుంది? అబ్బా వీళ్ళు నన్ను కొట్టి చంపుతారేమో అని భయపడుకుంటా చదువు వెళ్ళిపోతా. అది పసి కట్టుద్దో పసరు కట్టుద్దో తర్వాత విషయం. ఫస్ట్ ఏం చేస్తుంది, అది ఇంత సన్నగా ఉన్న పాపకి ఇంత పడగ ఉంటుంది చూడు, ఇలా లేపుతుంది, పడగేస్తుంది. రారా చూసుకుందా నువ్వు నేనా, ఏం చేస్తుంది? పడగలేపి రా చూసుకుందాం అంటారు. మనం చంపదమని దానికి తెలుసు, కానీ దాని ధైర్యాన్ని మాత్రం అది విడిచిపెట్టదు. నీవు నేను యూదా గోత్రపు సింహమైన దేవుడి పిల్లలమైన మనం ఈరోజు అపవాదికి భయపడతా, క్షోణలకు భయపడతా, కష్టాలకు భయపడతా. అపవాదికి ఎదిరించే చేయండి, నిలబడండి. దేవుడు చెప్తే భయపడుకుంటూ పోతున్నా. ప్రియమైన దేవుడు బిడ్డ, మీ బైబిల్లో రాసి పెట్టుకోండి, తిరిగి వారు దేవుడి రాజ్యాల్లో ప్రవేశించరు. చాలా మందికి తిరిగి రామంటారు. ఏంటి తెలుసా, 7-8 చీకటి పడగానే బయటికి వెళ్ళడానికి ఏంటిది? తిరిగితనం. హల్లెలూయా. ఏంటిది? తిరిగితనం. ఎందుకు? భయం, చీకటి ఏమో వచ్చిందేమో. రీసెంట్ గా ఒక సైంటిస్టులు దయ్యాల గురించి రీసెర్చ్ చేశారు. There is a devil which is surrounded by the earth. అంటే భూమిని చుట్టూ ఉన్న ఒకటే ఒక దయ్యం ఉందంట, ఒకటే దయ్యం ఉందంట. దాని సేనలు మాత్రమే ఉన్నారు తప్ప ఏ మనుషుడు కూడా దయ్యం అయ్యి రాడు. ఏ మనిషి కూడా దయ్యం అయ్యి రాడు. కళ్ళు మూసుకొని నిద్రపోతారు కదా, నిద్రపోయేటప్పుడు చెయ్యి పట్టేస్తాం కదండి. ఎందుకు పట్టేస్తా తెలుసా? ఎందుకు పట్టేస్తా తెలుసా? నీలో ఉన్న రక్తహీనత వల్ల చేతులు ఏం చేస్తాయి? పట్టేస్తాయి. నిద్రపోతా ఉంటే బాగా నిద్రలో ఉంటావు, కాళ్ళు 2 లాగుతాయి, ఇట్లా ఎవడో లాగినట్టు వస్తుంది గుండెల మీద, ఎంతో పెద్ద బరువు అయినట్టు ఉంటుంది. ఎందుకు తెలుసా? దానివల్ల నీకు నిద్రలో పక్షవాతం వస్తుంది. స్లీపింగ్ లెప్రసీ. స్లీపింగ్ లెప్రసీ. నువ్వు నిద్రలో కొంతమందికి ఏం చేస్తారంట, ఏం చేస్తారు తెలుసా? కొంతమంది గుండెల మీద పట్టేసినట్టు. ఎందుకంటే శ్వాస తీసుకోవడంలో ఏం చేస్తుంది? ఇబ్బంది కలగడం వల్ల గుండెలు పట్టేస్తున్నట్ట. దానికి ఏం చేస్తుంది తెలుసా? ఓయమ్మ మా ఇంట్లోకి దెయ్యం వచ్చిన పక్కన కూర్చోండి అంటే నువ్వెవరు? పెరిగిపోయి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇంటి బయటికి వెళ్ళగానే కొన్ని పిచ్చుకలు పిట్టలు ఉంటాయి, కిచి పెట్టలు అంటారు. ఏంటిది? కిచి పెట్టలు అంటారు. అవి అయిపోతే కీ అంటాయి. దాంట్లో ఆ పిట్టలు 3 వెరైటీల సౌండ్ చేస్తాయి. గజ్జల సౌండ్ కూడా చేస్తాయి. గజ్జల సౌండ్ గల్ 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 అనేమో కొన్ని పిట్టలు అన్ని కలిసి ఒకటేసారి సౌండ్ చేస్తే గజ్జల సౌండ్ వచ్చింది. ఇట్లా బయటికి వెళ్ళేసి ఇట్లా వెళ్ళేది ఇంటికి వచ్చి చెప్తాం, ఆడ గజ్జల సౌండ్ వస్తుంది. ఏం సౌండ్ వస్తుంది? గజ్జల సౌండ్ వస్తుంది. పెట్ట సౌండ్ గజ్జల సౌండ్ కూడా గుర్తుపట్టలేని వాళ్ళని అని చెప్పి ఒక పెట్ట చేస్తుంది సౌండ్ నైట్ పూట. అది చూస్తే ఈ రాత్రి చీపురితో ఎవరో ఓడొస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఎవడో చీపురితో ఓడుస్తున్నాడు. నీ ఇల్లు ఓడడానికి వాడికి ఏం పని? చాలా మంది భయం. వ్యాధి వచ్చిందంటే భయం.
మనసులో ఏదో కుటుంబంలో బాధ వచ్చిందంటే భయం ఉన్నవారు దేవుడి రాజ్యానికి ప్రవేశించలేరు. పిరికితనము దేవుడికి, పిరికి వాళ్ళు దేవుడికి ఇష్టమై ఉండలేదు. ఎందుకంటే వాళ్ళు నరకానికి మాత్రమే వెళ్తారు. రెండవది చదవండి. ఒకళ్ళేమో న్యాయాధిపతులు ఒకళ్ళేమో ద్వితీయోపదేశకాండం అట్లనే పట్టుకోండమ్మా. అందులో ఉన్న ఫస్ట్ పేరు చదివారు కదా, నెక్స్ట్ పేరు కూడా చదవండి అమ్మా. కిర్గాషీయులు చదవండి. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 5వ వచనం. చాలు, దేవుడికి భయపడగాక. సంసోను, దేవుడు సంసోనుని ఒక నిబంధనతో భూమి మీద పుట్టించాడు. కానీ దేవుడు చెప్పాడు, ఇప్పుడు మనమే చదివా, నీ బిడ్డకి తల మీదకి ఏం రాకూడదు, మంగళ కత్తి రాకూడదు. అంటే సంసోను ఏం చేస్తాడు తెలుసా, తన తలాన్ని పోగొట్టుకోవడానికి డెయిల్లా ఎవరండి డెయిల్లా దగ్గరికి వెళ్ళి తన గుండు చేర్చుకున్నాడు. తల వెంట్రుకలన్నీ పోయినాయి. అంటే తను ఏం చేశాడు, వెనకబడిపోయాడు. తన బలం అంతా పోయింది. మన జీవితంలో ఎవరండి వీళ్ళు, ఎవరండి వీళ్ళు, గిర్గాషీయులు, గిర్గాషియన్స్. దే ఆర్ ద బ్యాక్ స్లైడర్స్. గిర్గాషీయులు అంటే వెనకబడిన వారు. గిర్గాషీయులు ఈ జనులందరిలో వీళ్ళ పేరు రెండోదిగా ఉంటది తప్ప వీళ్ళు ఎప్పుడు కూడా వెనకే ఉంటారు. ఎక్కడ ఉంటారంట, వెనకే ఉంటారంట. సంసోను వెనకబడిపోయాడు. తన బలాన్ని పోగొట్టుకున్నాడు. తన దేవుడితో ఉండే ఐక్యతను పోగొట్టుకున్నాడు. మన జీవితంలో వెనకబడిన జీవితం మనకి ఎప్పుడు కూడా ఉండకూడదు. వెనకబడిందంటే ఏంటిది, ముందుకెళ్తే వాళ్ళు జయించినట్టు, వెనక్కి వెళ్తే వాళ్ళు. ఇప్పుడు ఏ కార్యములైనా నువ్వు వెనకబడి ఉన్నావనేది ఎలా చెప్తావంటే, అందరికంటే వెనకగా ఉంటే, అన్ని కార్యములో నువ్వు కానీ ముందుకు రాలేకపోయి ఉంటే నువ్వేం చేస్తున్నావు, వెనకబడిన జీవితం చేస్తావు. హల్లెలూయా. మన జీవితంలో వెనకబడిన జీవితం వాళ్ళలో ఉండకూడదు. ముందేమో బాప్తిసం తీసుకున్నప్పుడేమో దేవుడు అంటే ఆహా ఇహి అంట. ఇప్పుడేమో బాప్తిసం తీసుకొని కొన్ని సంవత్సరాలు అయినాక దేవుడు అంటే ఊహు అంట. ఏమంట, ఊహు అంటామంట. ఎందుకు? రాను ఏం చేస్తానంటే అసలు నీ భక్తి తగ్గిపోతుందంటే నువ్వు వెనకబడిన వారితో సమానం కాదు. వెనకబడిన వారి నీ జీవితం తగ్గకూడదు, నీ భక్తి తగ్గకూడదు, నీ ప్రార్థన తగ్గకూడదు, నీ ఆత్మీయ జీవితం తగ్గకూడదు, నువ్వు దేవుని ప్రేమించే ప్రేమ తగ్గకూడదు. గిర్గాషీయులు వీళ్ళు ఎప్పుడు వెనకబడిన వారే. నువ్వు వెనకబడిన జీవితం మనకి మన మైక్లో వదిలేండి, బాగుండదు. మన మాదిగోళ్ళకి భారత రాజ్యాంగం ప్రకారంగా ఏ క్యాస్ట్ అంటారు, వెనకబడిన వాళ్ళు. ఎక్కడ పడిన వాళ్ళు అంట, వెనకబడిన వాళ్ళం అంట మనం. కానీ క్రైస్తవులంలో ముందు పడ్డ వాళ్ళం ఉంటామండి. వెనకబడిన వాళ్ళని ఉండకూడదు, ముందు ఉన్న వారిగా ఉండాలి. ఇంకోళ్ళు కూడా చాలా మంది, నేను చిన్నప్పటి నుంచి చెబుతా ఉంటా, మనకంట మెదడు ఎక్కడ ఉంటుందంట, సామెత నాకు బాగా నాకు తెలుసు, కానీ నాకు ఫుల్గా నేను చెప్పదలుచుకోలేదు. ఎక్కడ ఉంటుందంట మెదడు, అది ఎక్కి తలలోకి వచ్చేళ్ళు అన్ని ఏం చేస్తాయంట. అలాగన క్రైస్తవ జీవితంలో మనం ఉండకూడదు. మన మనస్సు, మన మెదడు ఇక్కడే ఉండాలా. అన్ని పోయినాక, ఏసు రాకడ పోయినాక, అన్ని టైంలన్నీ అయిపోయినాక, ఏసు వచ్చి వెళ్ళిపోయినాక, యుద్ధాలు జరిగేటప్పుడు, భూకంపాలు వచ్చేటప్పుడు అయ్యో దేవుడా అంటే ఏ ప్రయోజనం లేదు. ఇప్పుడు నీకు సమయం ఉండగానే నువ్వు వెనకబడకుండా ఎలా ఉండాలా, ముందున్న వాటి వరకు పరిగెత్తే వాటిగా ఉండాలి. మూడవది ఎవరు, అమ్మోనీయులు. చదవండి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనము, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనము చదివినట్లయితే అక్కడ అమ్మోనీయులు, దే ఆర్ ద స్పీకింగ్ పీపుల్. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకిస్తున్నట్ట. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36. నేను మీతో చెప్పున్నదేమనగా
మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క తప్ప చెప్పాలి. హల్లెలూయా. ఎవరంట వీళ్ళు? ఎవరు? అమ్మోనీయులు. దే ఆర్ ద స్పీకింగ్ పీపుల్. ఎక్కువగా వీళ్ళని ఏమంటారు తెలుసా? తెలుగులో పక్కాగా మీ భాష చెప్పాలని నోరు కొట్టరు. నాకు నోరు తిరగట్లేదు. ఏమంటారు? నోటి కొత్తరు. ఎప్పుడు మాట్లాడతానే ఏమంటారు? ఎప్పుడు మాట్లాడతానే ఏమంటారు? ఏం మాట్లాడతారో నాకే తెలీదు. ఏమో మాట్లాడుతా ఉంటాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దినానా. అంటే నీ మాటలు వ్యర్థమైన మాటలు ఉండకూడదు. ఎప్పుడు నలుగురు కూర్చొని మన ఊర్లో కూడా ఒక మంచి ఆట వచ్చింది. మధ్యలో మన ఊర్లో ఒక మంచి ఆట వచ్చింది. 2-3 ప్లేసులు జరుగుతూ ఉంది ఆట. 2 ఆటలు జరుగుతుంటాయి మన ఊర్లో. ఒక ఆట ఏమో ఈ చెట్టు కింద, ఒక ఆట ఏమో ఇంకో చెట్టు కింద. హల్లెలూయా. ఆడ కూర్చొని ఏం చేస్తాం? వ్యర్థమైన ఏమో మాట్లాడుతూ ఉంటాం. వ్యర్థమైన మాటలన్నిటికీ ఎవరి దగ్గర జవాబు చెప్పాలా? దేవుడి దగ్గర జవాబు చెప్పాలా? ఇప్పుడు యవనస్తుల చేతిలోకి ఒక ఆట వచ్చింది. దాంట్లో పట్టుకున్నాడు. ఏం మాట్లాడుతుందో తెలీదు. కానీ సౌండ్ వస్తూ ఉంటుంది. ఈడేదో మాట్లాడుకుంటా పోతా ఉంటాడు. అది ఆటలో మాట్లాడతాడు. కానీ మన జీవితంలో వ్యర్థంగా ఏమీ కూడా ఏం చేయకూడదు, మాట్లాడతాడు. చాలా మంది నన్ను కూడా అనేవాళ్ళండి, ఈ పాస్ట్ ఎప్పుడు ఏ ఇంట్లోనే కూర్చోమంటాడు, అసలు మాట్లాడంటే నేను ఎందుకు మాట్లాడను తెలుసా? ఎప్పుడైనా వచ్చి ఎక్కడైనా ముచ్చట్లు పెడతాం, ఎక్కడైనా గంటల కూర్చుంటే అవి వ్యర్థమైన మాటలు. ఆ వ్యర్థమైన మాటలకి నా దేవుడికి నేనేం చెప్పాలా? లెక్క చెప్పాలా? ఇంకొక మాట కూడా ఉంది మలాకీ గ్రంథంలో, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకడితో ఒకడు మాట్లాడుకొని చుండగా దేవుడు చెవి యొగ్గి ఆలకిస్తాడట. రే పోయి ఏం మాట్లాడొచ్చావు రా అని అడుగుతాడు. ఆ రోజు మనం మాట్లాడే ఏ మాట్లాడినా దేవుడికి అప్పచెప్పాలా. ఆయన ఆలకిస్తూ ఉంటాడు. నేను ఏం మాట్లాడాలా, పోయి కూర్చొని వచ్చా. నువ్వు మాట్లాడేది దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. నేను పరమసత్వ కానానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే వ్యర్థమైన మాటలు పక్కన పెట్టి దేవుడి సన్నిధానంలో ప్రార్థించాలా. ఏం చేయాలా? ప్రార్థించాలి. కానీ మనం ప్రార్థించాలి కానీ వ్యర్థమైన మాటలు బాగా మాట్లాడుకుంటూ కూర్చుంటాం. హల్లెలూయా. ఏ మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటా? ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ జరిగింది. డాష్ పాస్టర్ ఎవరంట? పాస్టర్ అండ్ పాస్టర్ ఎవరో మీకు తెలుసు, మీకు బాగా తెలుసు. ఆ పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఏంటి? ఏం కాన్ఫరెన్స్ తెలుసా? చర్చ. దేని గురించి చర్చించారు తెలుసా? 7 గురించి 6 గురించి. అది ప్రజలందరూ ఏం చేస్తారు తెలుసా? ఎగబడి చూస్తున్నారు. అది వ్యర్థమైందా అవసరమైందా? వ్యర్థమైనది ఏది కూడా నీలో ఏం చేయకూడదు, ఉండకూడదు. 5వది 4వది ఎవరు? కానాను దేశానికి దేవుడు తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఆ కానానీయుల గురించి చెప్తున్నాడు. చదవండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 31వ వచనము, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 7వ వచనం చదవండి. తొందరగా సంఖ్యాకాండము 13:31. ఆ జనులు మనకంటే బలవంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కానాను దేశానికి వెళ్ళే ముందు యెహోషువ 12 మంది మనుషులని కానాను చూసి రండి, అది ఎట్లుంటుందో అని చెప్పి పంపించినప్పుడు 10 మంది పోయి ఏం చెప్పారు? 10 మంది పోయి వచ్చి ఏం చేస్తున్నారు? ఈ 13వ అధ్యాయం 31వ వచనంలో ఉంది, వాళ్ళు మనకంటే పెద్దోళ్ళు, మనకంటే గొప్పోళ్ళు, వాళ్ళ ముందు మనం మిడతల్లాగా ఉంటాం, వాళ్ళని మనం జయించలేము. ఇక్కడికి వచ్చాము, ఇక తిరిగి వెళ్ళిపోదా, వాళ్ళ జోలికి మనం పోవద్దు. వాళ్ళ ముందు మనం మిడతలతో సమానం. హల్లెలూయా. వీళ్ళు ఇశ్రాయేలుకి ఏం చెప్తున్నాడు? చెడు సమాచారం అనగా ఇశ్రాయేలును భయపెట్టే సమాచారం అనగా తాము ఏం చేస్తున్నారు తెలుసా? మనుషులని భయపెట్టే, అంటే మనలో అవిశ్వాసమైన మాటలు.
ఈరోజు క్రైస్తవులలో అవిశ్వాసమైన మాటలు ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, రాకూడదు. మనం చేస్తుంటాం. ఇప్పుడు చూడండి, ఒక ఆమెకి జ్వరం వచ్చింది. ఎవరికి? ఒక ఆమెకి జ్వరం వచ్చింది. అదే జ్వరం వచ్చిన ఆమె దగ్గరికి వెళ్ళా. ఇప్పుడు ఈ లక్కీకి అనుకోండి, లక్కీ ఉన్నాడు చూడండి, లక్కీ దగ్గరికి లక్కీకి జ్వరం వచ్చింది. లక్కీ పర్లేదు, లక్కీ జ్వరం తగ్గిపోతుంది అని చెప్తే తగ్గిపోద్దేమో అని చెప్పేసి ఏం చేస్తాడు, సంతోషపడతాడు. అదే లక్కీ దగ్గరికి వచ్చి, లక్కీ నీకు జ్వరం వచ్చిందా? నాకు తెలిసిన ఒక ఆమె కూడా ఫస్ట్ జ్వరం వచ్చింది. ఏమొచ్చింది? ఫస్ట్ జ్వరం వచ్చింది, రెండోది జలుబు వచ్చింది, మూడోది కరోనా వచ్చింది. ఏమొచ్చింది? కరోనా వచ్చింది. ఇప్పుడు ఈడేం చేస్తాడు? ఓ అమ్మ, నాకు ఫస్ట్ జ్వరం వచ్చింది, కొంచెం ముక్కులో ఎంతో ఉంది. ఎక్కడ? ముక్కులో ఎలా ఉంది? కొంచెం ఎట్లా అనుకున్నాడు. ఏమొచ్చింది? చేతికి చీవుడు వచ్చింది. నెక్స్ట్ ఏమైంది? ఓ అమ్మ, నాకు జలుబు వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? కరోనా. ఏమొచ్చింది? కరోనా. అమ్మ, మళ్ళీ ఆ మనిషి చెప్పినోడు ఏం చెప్తున్నా, కరోనా అని అనుకున్నాడు. ఏమనుకున్నాడు? కరోనా అనుకున్నాడు. కానీ హాస్పిటల్కి వెళ్తే టైఫాయిడ్ అన్నారు. ఓ అమ్మ, నాకు టైఫాయిడ్ వచ్చిందేమో, నాకు ఎంతగా జ్వరం దగ్గర లేదంటే ఏమొచ్చింది? టైఫాయిడ్ వచ్చిందేమో. నెక్స్ట్ ఇంకొకటి వీడు చెప్పే అన్ని వాడు ఎంటున్నాడు కాబట్టి వాడు ఏమనుకున్నాడు, నాకు ఇది వచ్చిందేమో, అది వచ్చిందేమో, ఇది వచ్చిందేమో. అది ఎప్పుడు పోయి ఏం చెప్పకున్నాడు. వాడు ఏమైనా నాకు జ్వరం వచ్చింది పోద్ది. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఒక మనుషులతో మాట్లాడేటప్పుడు అవిశ్వాసమైన మాటలు మాట్లాడుతున్నారు. ఏ మాటలు? అవిశ్వాసమైన మాటలు. ఏంటి తెలుసా? ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఎగ్జాంపుల్ నేను నాకు వచ్చిన ఒక మాట, మా పెద్దమ్మ కోడలు ఫోన్ చేసింది. అభియా ఎక్కడికి రావాలా, ఎక్కడికి పోవాలా, ఒక పని ఉంది అని చెప్పాను. నేను అన్నాను, వదిన, నేను మామకి చావు దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నాకు కాళ్ళు చేతులన్నీ లాగుతా ఉన్నాయి, నాకు బాగా నీరసంగా ఉంటుంది. నిజంగానే నీరసంగా ఉండింది, మొన్న బాగా నీరసంగా ఉండింది అంటే, మీరు చెప్తే ఇనరబ్బియా, వీడియో కాల్లో మీరు చెప్తే ఇనరబ్బియా, స్నానం చేయమంటే మీ అన్నదమ్ములు స్నానాలు చేయరు. ఇంటికి వచ్చింది. ఏమది వచ్చింది? సచివాడు ఎప్పుడో పొంద పెట్టి ఉన్నాడు. వాడు ఎక్కడి నుంచి వచ్చి నా మీద కూర్చున్నాడా? ఇంటికి వచ్చింది. ఎందుకు వచ్చింది? నాకు బాగాలేదు, నేను ఎండకి బదలు వచ్చిన నా కొడుకులు ఏమైనా ఆడుతున్నారేమో అని చెప్పి ఆడ కూడా సక్కగా తినకుండా పోతే, తినకుండా వస్తే ఒళ్ళు కాళ్ళు లాగవా? నీరసం రాదా? వస్తుందా? రాదా? అట్లా లాగేవాడైతే, వాడు పట్టుకునేవాడైతే నన్ను వదిలి కాకూడదు కదా. మరి వాడికి నేను అంటే అంత ఇష్టం కదా సచినుడికి. వచ్చి ఏం చేయాలా? నిన్ను విడువని ఎడబాయి అని దేవుడు చెప్పినది కట్టి పట్టుకున్నాడు అనేది వదిలిపెట్టిపోయాడు. మొదలుపడదు కదా. నీ జీవితంలో విశ్వాసం లేని మాట రానియకు. ఏం చేయకు? రానియకు. ఒకవేళ నువ్వు ఏదో బాధతో ఉంటావు, నీ బాధలో ఎవరైనా ఏదైనా చెప్తే అవిశ్వాసపడకు. అవిశ్వాసం వస్తే, విశ్వాసము లేని వాడు దేవుడికి ఇష్టలై ఉండుట. నీకు అవిశ్వాసం వస్తుందంటే నువ్వు దేవుడికి ఇష్టమైన వాడివే, ఇష్టం లేని వాడిగా. ఇష్టం లేని వాళ్ళమే. 5వది చదవండి. ఎవరు? పెరిజీలు. పీపుల్ ఆఫ్ కేర్లెస్ లైఫ్. పీపుల్ ఆఫ్ కేర్లెస్ లైఫ్. చదవండి. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. తొందరగా టైం లేదు, 5 నిమిషాలు. ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీద వచ్చును. హల్లెలూయా. ప్రభువైన దేవుడు చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. చాలా మందికి కేర్లెస్ లైఫ్ అంటే జాగ్రత్తే ఉండదు. చాలా మంది అశ్రద్ధ జీవితం చేస్తున్నారు. 5వది ఏంటిది? అశ్రద్ధ జీవితం. ఏ జీవితం అంటే? అశ్రద్ధ జీవితం. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రసంగాలు చేస్తుంటాం, వాక్యం చెప్తా ఉంటది. ఏంటి తెలుసా? వాక్యం ఏం చెప్తా తెలుసా? ప్రకటన గ్రంథము తీసి చదవండి తొందరగా. ప్రకటన గ్రంథం
22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములో ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడో నుంచి చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తా అని. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో సిద్ధపడాలని చెప్పి ఎన్నో వాక్యాలు చెప్తున్నా కానీ కేర్లెస్ లైఫ్. వచ్చినప్పుడు చూసుకున్నాంలే. మీ ఇష్టమైన యాక్టర్ ప్రభాస్ చెప్పిలాగా, ఎవడండి ఇష్టమైన యాక్టర్? ఇప్పటికి నేటికి ఆయన చెప్పి 15 సంవత్సరాలు అండి. నేటికి ఇప్పుడు నా వయసు 15 సంవత్సరాలు. ఇప్పుడు నా వయసు 31 సంవత్సరం. అంటే 15 సంవత్సరాలు దాటింది. ఏం చెప్పాడు తెలుసా? యేసు ప్రభు వచ్చేటప్పుడు పాస్టర్ గారు నీకు చెప్తాడు కదా, ఒక అరగంట ముందు చెప్పు, మొత్తం వదిలేసి వచ్చేస్తా, సినిమాలు గేమాలు ఆటలు వదిలేసి ఎక్కడికి వస్తా? యేసు ప్రభు దగ్గరికి వస్తా. మీరు కూడా అలానే అనుకుంటారేమో. ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలీదు, ఆ గడియ ఎప్పుడు వస్తుందో తెలీదు. నాకు తెలిసి నేను అనుకుంటా ఇప్పుడు వస్తే ఏం చేస్తా? ఒక్కసారి ఊహించండి. ఇప్పుడు యేసు ప్రభు వస్తే ఏం చేస్తాం? ఎక్కడికి పోతాం? నరకానికా పరలోకానికా? నరకానికా పరలోకానికా? కేర్లెస్ లైఫ్ చేస్తామంటే, నీ జీవితంలో అశ్రద్ధ జీవితం చేస్తామంటే, నువ్వు నీ గురించి ఆలోచించుకోకపోతే నువ్వు ఎక్కడికి పోతావో, నీ గమ్యమే తెలియకపోతే. ఇప్పుడు చూడండి, ఇక్కడ చదువుకునే వాళ్ళు ఎందుకు చదువుకుంటున్నారు చెప్పండి నాకు. నేను బరువులు కాసుకోవడానికి చదువుకుంటున్నాను అనే వాళ్ళు చేయికి పైకి ఎత్తండి. ఎందుకు చదువుతున్నా? ఉద్యోగం చేయడానికి, మంచిగా సంపాదించడానికి. అదే నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? ఇక్కడ నా క్వశ్చన్, నువ్వు ఎందుకు ఇక్కడ బ్రతుకుతున్నావు? భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నావు చెప్పండి. బతకడం అవసరమా? తిరిగి తాగి బాగా జీవించడానికి బతకుతున్నానంటే నువ్వు బతికి వ్యర్థం. ఇప్పుడే చచ్చినా ఏ ప్రయోజనం లేదు. చరిత్రలో ఎక్కడైనా సరే చచ్చిపోయిన మనిషికి 100 రూపాయలు ఇచ్చి చచ్చిపోయిన మనిషి డెడ్ బాడీని 100 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడు అని ఎక్కడైనా ఉందండి? చచ్చినోడికి రూపాయి కూడా కట్టరు. రూపాయి తీసి పక్కన పెట్టండి. ఒక్క పైసా ఇచ్చి కూడా నిన్ను ఎవడు కొనుక్కోడు. ఎందుకు? నువ్వు సత్యనారాయణ దేనికి పనికిరావు. అదే మ్యాథ్స్ చచ్చిపోయింది అనుకో, మ్యాథ్స్ వచ్చింది, చంపేస్తారు మ్యాథ్ని. ఏం చేస్తా? కిలో ఎంత? 1000 రూపాయలు. కిలో ఎంత? మేకలంత విలువ కూడా మనకు లేదు. కానీ మనం చస్తే ఎక్కడికి వెళ్తాము, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇప్పుడు చాలా మంది అంటారు చచ్చి దెయ్యాలయ్యారు. ఏమయ్యారంటే చచ్చి ఎందుకు దెయ్యాలయ్యారు తెలుసా? వాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదా, పర్లోకం వెళ్ళాలో తెలియదా, నరకం వెళ్ళాలో తెలియదా, ఎట్టుకోవాలో తెలియదు, మధ్యలో నిలబడి చూస్తా ఉన్నాడు బిగుమంట. నువ్వు మరణించినాక ఎక్కడికి వెళ్ళాలనే ఒక గురి నీకు లేకపోతే ఏం చేస్తా? మీరు అనుకున్నట్టుగా దెయ్యాలు అవుతారు. నిజంగా ఏం చేస్తారు? అటు ఇటు అపవాది అడిగితే సాతాను ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద అటు ఇటు ఎందుకు తిరుగుతున్నాడు? సమాధానం లేదు. నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? ఎందుకు బతుకుతున్నావు ఈ భూమి మీద? నువ్వు బ్రతుకు ఒక విలువ ఉండాలా? ఎంత చదివేవని లేదు, ఎంత సంపాదించేవని కాదు, ఎంత బిల్డింగ్స్ కట్టేవని కాదు, ఎంతగా జీవిస్తున్నావని కాదు, నువ్వు బ్రతికి నెక్స్ట్ ఎక్కడికి పోతున్నావు అనే దాని గురించి ఆలోచించాలా. నీ జీవితాన్ని గురించి నువ్వేం చేయాలా? అశ్రద్ధగా ఎప్పుడు ఉండకూడదు. శ్రద్ధ కలిగి ఉండాలా. ఏం చేయాలా? శ్రద్ధ కలిగి ఉండాలా. నాతోటి ఒక మనిషి అన్నాడు, నా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, రే నువ్వు మాతోనే చదివా, మంచి మార్క్స్ వచ్చాయి, మేమేమో నీకంటే తక్కువ మార్క్స్ వచ్చాయి, కానీ మేమేమో నేను ఒక మేనేజర్, నేను అక్కడ ఉన్నాను, నేను అమెరికాలో ఉన్నాను, నేను ఏడున్నాను, నువ్వేమో ఇంకా సొంత ఇల్లు కూడా లేకుండా ఉన్నావు అన్నాడు. సొంత ఇల్లు కూడా లేకుండా ఉన్నావు, నీ జీతం ఎంత అన్నాడు. నాకు జీతం ఏం లేదు అన్నాను. నాకు జీతం ఏం లేదు, నా దేవుడు ఎంత ఇస్తే అంటారు. నాకు 50,000, నాకు 60,000, నాకు 70,000 అంటున్నా. మా గది చూడు ఎలా ఉందో అన్నాడు. నేను ఒకటే మాటలు క్లోజ్ చేశాను. చచ్చినాక ఎక్కడికి వెళ్తావు అని అడిగాను. ఎక్కడికి వెళ్తాం? పుణ్యాలు చేస్తే వాళ్ళ స్వర్గానికి వెళ్తాం, పాపాలు చేస్తే నరకానికి వెళ్తారు. నేను చెప్పాను, నేను చస్తే స్వర్గానికి వెళ్తా. ఒకవేళ నాలో దోషం ఉంటే నాకు 2 ఆప్షన్ ఉంది. శ్రమల కాలంలోకి వెళ్తా, శ్రమ పడతా, నా దేవుడి కోసం చేస్తా. అప్పుడు నేను మళ్ళీ ఎక్కడికి వెళ్తా? స్వర్గానికి. ఆప్షన్ ఏ స్వర్గమే, ఆప్షన్ బి నీకు
ఆప్షన్ ఏ స్వర్గం, ఆప్షన్ బి నరకం. దేవుడి కొరకు నీ జీవితాన్ని అశ్రద్ధ చేసుకుంటే నరకమో తెలియదు, స్వర్గమో తెలియదు. అంటే నీ దేవుడితో జీవిస్తే, నీ జీవితము శ్రద్ధ కలిగి దేవుడితో ఉంటే నీకు స్వర్గమే. ఆప్షన్ ఏ స్వర్గమే, ఆప్షన్ బి స్వర్గమే. ఎందుకు? దేవుడి గురించి తెలుసు కాబట్టి. పాపం ఉంటే కష్టపడతావు. ఎందుకు? మళ్ళీ ముద్ర వేసుకుంటే నేను నరకానికి వెళ్తానేమో అని భయం ఉండదు కాబట్టి చచ్చిపోతావు. అప్పుడు స్వర్గానికే వెళ్తా. అందుకని మన జీవితంలో ఏముండకూడదు, కేర్లెస్ లైఫ్ ఉండకూడదు. చదవండి 6వ 5 నిమిషాలు ముగించాను. కివి ఫ్రూట్ అన్నట్టు అనిపించింది నాకు. హివ్వీలు ఎవరు? హివ్వీలు పీపుల్ ఆఫ్ లస్ట్. వాళ్ళకున్న పేరు లస్ట్ అంటే ఆశ. ఏంటిదండి? ఆశ. చదవండి సామెతలు 31వ అధ్యాయం 30వ వచనం. ఈ టాపిక్ అంతా ఒక రోజులో అయిపోదు, వచ్చే వారం కూడా ఇదే టాపిక్. చదువుతారుగా 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. హల్లెలూయా. అందమంట మోసకరము. మన జీవితంలో ఆశలు ఎక్కువగా మనకేం చేయకూడదు, ఉండకూడదు. ఆశలు ఎక్కువగా ఉన్నవారు ఆశలు ఏమైపోతుంటాయి, అడియాసలుగా మారిపోతుంటాయి. మన ఆశలు ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉండాలా. ఆశలు ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉండాలి. ఆశలు ఎప్పుడు కూడా కంట్రోల్గా ఉండాలి. మన జీవితం దేవుడి సంఘాలలో ఎలా ఉండాలా? శరీరాన్ని కూడా ఏం చేయాలా? అణుచుకోగలిగిన విధంగా ఉండాలి. ఏం చేస్తూ ఉండాలా? శరీరాన్ని అణుచుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫ్యాన్లన్నీ ఆపేస్తా. ఏం చేస్తాను? ఫ్యాన్లన్నీ ఆపేస్తా. ఇప్పుడు ఫ్యాన్లన్నీ ఆపేసినా కానీ నేను దేవుడి సంఘంలో ఉంటాను అన్న వాళ్ళు చెప్పే కదండి. ఒక్కసారి నా దేవుడి కోసం వేడిని కూడా భరిస్తానండి. అదే ఇదని ఉన్నాడు పోయి కానీ వేడిని కూడా భరిస్తాను, ఇంకొక 2:30-3 గంటల దాకా కూర్చుంటాను అన్న వాళ్ళు చెప్పే కదండి. నిజంగా చెప్పే కదండి. నేను నా దేవుడి కోసం 2:30-3 గంటల దాకా కూర్చుంటా అన్న వాళ్ళు చెప్పే కదండి. ఎట్టని చెప్తా అంత ఏమన్నా తక్కువ మోసంరా చెప్పే కదండి. అరే కాదు చూడు, పాపం రెడీగా ఉన్నారు. కూర్చుంటారా దేవా ప్రసంగం అయిపోయేలో కరెంట్ పోవాలి, రాకూడదు కరెంట్. ఇప్పుడు అలా ముగించేదాన్ని ఆపేయగలుగుతాండి. కొడతారు వాళ్ళందరూ. నేను ఇంటికి పోయినా, బయటకు పోయినాక వాళ్ళు ఇప్పుడు నన్ను చూసి గమ్మ ఉంటారు. నువ్వు బయటికి వెళ్ళామనుకో 2 బాతులు బాగుతారు. ఏం చేయాలా? మన శరీరాన్ని మనము అణుచుకోవాలి. లాస్ట్గా ఎవరు? యెబూసీయులు. చాలు, యెబూసీయులు. పీపుల్ ఆఫ్ ఫైండింగ్ ఫాల్ట్స్. నిందలను మోపేవారు. ప్రతి ఒక్కరి మీద కొండెములు మోపేవాడు. ఏం చేసేవాడంట? ఫాల్స్ అంటే ఒక్కొక్కరి మీద ఎవరు ఏ తప్పు దొరుకుతా అని తప్పులు చూసేవాడిని ఏమంటాడు? యెబూసీయులు. వీళ్ళు ఏం చేస్తారు? తప్పులు, ఎవరి దగ్గర ఏ తప్పు దొరుకుతా అని చూస్తుంటారు. మనం ప్రతి మనిషిలో ఒక తప్పు కంపల్సరీ ఉంటుంది. ఏం చేస్తుంది? తప్పు ఉంటుంది. కానీ వాడి తప్పు వాళ్ళ నుంచి బయటకు వచ్చినాక దాని గురించి ప్రశ్నిస్తే తప్పు కాదు. నువ్వు వాడిని ఏడ దొరుకుతా అని వాడు ఎనగాలని వాడు తోక పట్టుకొని వెళ్తావు చూడు, దాన్ని ఏమంటారు? తప్పు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు చూడండి, ఏం చేస్తారు? ఎప్పుడు చూడు, సార్ వీడు కొడుతున్నాడు సార్, వీడు తిడుతున్నాడు సార్, వాళ్ళు బైబిల్ చదవాలి సార్, వాడు సైకిల్ మీద తిరిగాడు సార్, వాడు అబద్ధాలు చెప్పాడు సార్, వీడు బూతులు తిట్టాడు సార్. ఏమంటారు? సార్. ఎప్పుడు ఎవరి మీద నింద దొరుకుతామా అని చెప్పి నీ జీవితంలో, ఈ క్రైస్తవ మార్గంలో ఎప్పుడు ఎవరి మీద, ఎవరి జీవితాల గురించి నువ్వు ఏం చేయకూడదు? చూడకూడదు. నీ జీవితాన్ని నువ్వు చూసుకొని వెళ్తూనే ఉండాలా. నన్ను చాలా మంది అడిగారు, నేను ఇప్పుడు కూడా ఇస్తా. నా దేవుడి సంధానంలో మందసం దగ్గర నిలబడి చెప్తానా, నా పని నేను చేసుకుంటూ పోతా, నా జోలికి వచ్చిన వాడిని మాత్రం పక్కన తోసి పక్కన పెడతా.
నేను ఎవరి జోలికి పోను. నా జోలికి ఎవరిని వచ్చినా తీసి పక్కన పెట్టేస్తాను. అట్లా ఆ జోలికి పోను. నేను తీసి ఈ మైక్ ఉంది, ఇది వచ్చి నాకు తగిలింది, ఏం చేస్తానని తీసి అది పక్కన పెట్టేస్తాను. దేవుడు అదే చెప్తున్నాడు, ఎవరి గురించి నువ్వు పట్టించుకోగాకు, ఎవరి జోలికి నువ్వు వెళ్ళగాకు, ఎవరిలోని కార్యాలు నీకు అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది చెప్తాడు, ఆమె రాలేదే చర్చికి, నువ్వు వచ్చేవుగా చాలా, ఆమె చేయలేదే ప్రార్థన, నువ్వు చేసేవుగా చాలా. ఎవరి గురించి మనకేం చేయకూడదు, అవసరం లేదు. మనం ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మీరు చెప్తే నేను ముగిస్తా. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మీరు వెళ్ళాలనుకుంటే అందుకే చెప్పట్లా. నేను ఇప్పుడు పర్వతం, ఇప్పుడు యేసు ప్రభువు వస్తే నేను వెళ్ళిపోతానన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిజం చెప్పండి, అప్పుడు అబద్ధం చెప్పండి. ఓ నిజం చెప్తానా? ఓకే, అంటే నాకు ఇంకా చాలా సంతోషం. యేసయ్యా నా అక్కడ ఉన్న చాలా మంది పరలోకం వస్తున్నారు. అది మాకు 30 సీట్లు పక్కన పెట్టు, 40 సీట్లు, 100 సీట్లు పక్కన పెట్టు, పెడతాడు దేవుడు కదండి. ఇలాగా ఈ 7 మనలో నుంచి తీసివేస్తే ఎక్కడికి వెళ్తాం? నేను మోసేస్తాను, ముగించేస్తాను. ఇప్పుడు నేను ముగించేది మీ చేతుల్లో ఉందండి. నా వాక్యం అయిపోయింది, నా వీడియో కూడా ఆపేస్తాను.